బారిస్టర్ పార్వతీశం 8వ భాగం. ఇవి గాక ఇంకా ఏమీ అవసరం ఉండవని ఆలోచించగా, మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళితే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మం విరుద్ధంగా ప్రవర్తించుకోదలుచుకోలేదు గనుక, అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవీతాల జతలు, 3 పట్టు మొలత్రాళ్ళు కూడా తీసుకువెళ్ళడం చాలా అవసరమని తోచింది. ఇంక ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్ళవలసినవేవీ కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనపడొచ్చు. కానీ వెళ్ళేది దూరదేశం. ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని. మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాణ్ణి కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడిని దొరికినా దొరక్కపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలిగ్గా ఉంటుందని చిన్న సీసా రేకు పెట్టి చేయించి బంతిపువ్వు రంగు వేయించాను. ఈ సామగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని, శుభదినము నిశ్చయించుకొని, వర్జము లేకుండా చూసుకొని, శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను. మొగలితుర్రు, నరసాపురము ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు 2-3 తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన వాడిని కాదు. ఇంతకాలము నరసాపురములో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చుని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమరు మీద వెళ్ళడం అన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లండులో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ, ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకు రావడంతోటే నేను తలపెట్టవలసిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ శ్వాస విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడ్డ ఓ పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావుడి? ఎక్కడికి? ఏ రైలుకు? అని ఆరంభించాడు ఆయన. నేను ఎక్కడికి వెళ్తే ఆయనకెందుకు? వ్యవహారం అంతా ఆయనతో చెబితే గుట్టు బయటపడుతుంది అని. సరే అదంతా ఎందుకులేండి ఇప్పుడు. టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను యగాదిగా చూసి టిక్కెట్టు ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెం సేపైన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టికెట్టు ఇవ్వమన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెబుతాలేండి, టికెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ ఆళ్లపు ఏ ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడయ్యా? వట్టి నాటుపురము మాదిరి ఉండావే. నీవు పూడ్చేది చెప్పకపోతే టిక్కెట్టు ఎస్టాదా ఇచ్చేది? పో అయ్యా, బుద్ధి లేదు వలే ఉంది. వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెళుతుంది, చాలా చోట్ల ఆగుతుంది. ఎందుచేత ఏ ఊరు మీరు వెళ్ళాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు విని నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టిక్కెట్టు ఇచ్చే ఆయనతోటి చెన్నాపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కండ్లెర్ర చేసి, ఎన్నయ్యా ఇది? ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా? వట్టి జంతువల్లే ఉండావు. పో అయ్యా, జల్దీ పోయ్యా, వాళ్ళంతా కాచుకున్నారు. పొమ్మంటే ఏందయ్యా ఇట్లా మూతి పట్టి చూస్తావు? పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తూంగు అయ్యా అన్నాడు. నా దగ్గర వాళ్ళంతా నన్ను అవతలకి తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్దము తగ్గిన తర్వాత మళ్ళీ వద్దాం అని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలము అన్నాడు ఆయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తింగరి వస్తివా, తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపులు మూసుకుని చక్కా పోయాడు మాస్టారు. నా మీద కోపం చేత అలా అంటున్నాడేమో. ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవ్వాళ్ళంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది.
నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమిటి? నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, జాగ్రత్త అని చెబుదాం అనుకున్నాను. కానీ ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అబ్ అందుకని అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి. మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నవి అన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతుతనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్‌కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే గదికి తాళము, వేసుకోవడానికి కొబ్బరి పీచు చాంతాడు బట్టలు, తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్‌కు వచ్చాను. టిక్కెట్ల వేళ అయింది. నేను వెళ్ళి చెన్నాపట్నానికి టికెట్ పుచ్చుకున్నాను. ఇవతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెళ్తారు అన్నాడు వాడు. మీరే ఊరు వెళతారు అన్నాడు వాడు. నీకెందుకా ప్రశంస అని చక్కా పోయాను. అక్కడో పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళతారా అని. నాకు ఒళ్ళు మండింది. మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నాడు. టికెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెప్తే కానీ ఇవ్వడానికి వీలు లేదంటే చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు? వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చు అన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతున్నది. స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏముండోయ్, మీకు తగిన శాస్త్రి చేశాలేండి. నేను రాజమహేంద్రం వెళ్ళడం లేదు, చెన్నాపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పళంగా ఏలు వేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యం అవుతుంది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నాపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగు. ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి. నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలో గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టారుకి కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకో పావుగంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్లుగానే రైలు వచ్చింది. ఆగి ఆగడంతో ఎదురుగుండా ఉన్న రైలు పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకొని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నెత్తి మీద ఉన్న సామాను నా వెనక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద వాళ్ళ కాళ్ళ మీదో దభీమని పడ్డది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళ్ళంగానే చేయి జారి నా వెనుక వాళ్ళ మీద విరుచుకుపడ్డాను. మేము కింద పడ్డామని జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కి తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనములతోటి ముందుకు గెంటింది. నా ఎదుటి బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందము ఇంత బరువెక్కినదేమో అని చూశాడు కాబోలు. కెవ్వుమని కేకేసి ఏ పామో మీద పడితే తోసివేసినట్లు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్లపై పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేయబోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను.
రైలు వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను, తన భార్యని ఎవళ్ళని వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని, ఇంకెప్పుడూ చెయ్యనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూచి జాలిపడి, నేను కౌగలించుకున్న అమ్మాయి భర్తను మందలించి, నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగలించుకున్నానని, పొరపాట్లెవ్వళ్ళకైనా వస్తుందని, ఇవాళ ఈయన అయినాడు, రేపు ఇంకొకళ్ళు కౌగలించుకోవచ్చు పొరపాటున అని, ఈ మాత్రం దానికే ఇంత కోప్పడవలసిన పని లేదని ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపచేశారు.